చెల్లెలు ఈ నవరాత్రి స్పెషల్లో ముఖ్యంగా ఉండేవి రెండు ప్రసాదాలండి. ఒకటి పులిహార, ఇంకొకటి పరమాన్నం. ఏంటమ్మా నీకొచ్చినవి రెండైతే వాటిల్ని ప్రసాదాలుగా చెప్పేస్తున్నావు, మిగతావన్నీ ప్రసాదాలు కాదంటావా? ఎందుకు కాదండి, నాకు తెలిసిన కొన్ని ప్రసాదాలు లిస్ట్ చెప్పేస్తాను, ఒకసారి చూసేయండి. కట్టి పొంగలి, పులిహోర, కోకోనట్ రైస్, అల్లం మినపగారెలు, దధ్యోజనం, రవ్వ కేసరి, ఇంకా కదంబం. కదంబం అంటే సాంబార్ రైస్, పరమాన్నం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సేమియా కూడా. ఈ నవరాత్రులు 9 నైవేద్యాల్లో మనం ఎక్కువగా తొందరగా చేసేసుకునేది పులిహోర, పరమాన్నమే కదా. ఈ నవరాత్రులు 9 ప్రసాదాల్లో 9 డేస్ కూడా ప్రసాదం ఎప్పుడు ఇవ్వలేదు, కానీ 9 డేస్లో 1 డే మాత్రం ప్రసాదం ఇచ్చి పూజ చేపించుకుని అయితే ఇంటికి వచ్చేస్తాము. పూజ చేపించుకుంటే వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేక మా పంతులు గారే మంత్రాలు చదువుతూ మరి వీడియోనైతే షూట్ చేశారనమాట. ఇవాళ చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే మార్నింగ్ పూజ చేపించుకున్నాము, అలాగే ఈవినింగ్ వచ్చేసి అరకు వెళ్ళి ట్రిప్ ప్లాన్ చేసామండి. 2 డేస్ ఎంజాయ్ చేస్తాం, కానీ చాలా బాగా ఎంజాయ్ చేద్దామని అయితే పెద్ద ప్లాన్ వేసేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాబాయ్.